నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ లోకేష్ కనకరాజ్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం కూలీ భారీ తారాగణంతో తెరకెక్కినటువంటి ఈ చిత్రం ఈ రోజున రిలీజ్ అయింది. సో ఓవరాల్గా ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా అనే అనేక రకాల అంశాల గురించి సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా అనిపించింది సార్ కూలీ? సౌబిన్ షాహిర్ అని చెప్పి ఒక నటుడు ఉన్నాడు, మలయాళీ నటుడు. మంజుమల్ బాయ్స్ అని చెప్పి ఆ మధ్యకాలంలో సినిమా కూల్గా వచ్చి మంచి వసూళ్లు సాధించింది తెలుగులో కూడా. అవును సార్. ఆ సినిమాతో పరిచయం అయ్యాడు అతను. అతని క్యారెక్టర్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది ఈ సినిమాలో. అతను ఒక్కడి క్యారెక్టరేనా? నో అంటే అతని క్యారెక్టర్ వర్కౌట్ అయింది సినిమా. ఓకే. అంటే అతని క్యారెక్టరు అలాగే అతనికి పెయిర్గా నటించినటువంటి అమ్మాయి క్యారెక్టరు, ఆ రెండు బాగా ఎలివేట్ అయినాయి సినిమాలో. అంటే ఇవి ఎలివేట్ అవడానికి కారణం ఏమిటి, దానికి ఈ సినిమాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చెప్తాను. అంటే ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్స్ వర్కౌట్ చేసుకున్నాడు. కథ మీద పెద్ద కేంద్రీకరణ ఏం లేదు, కథ రొటీన్ కథే. ఇది ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి రివెంజ్ డ్రామానే. స్మగ్లింగు, మాఫియా యాక్టివిటీసు, హడావిడి ఇదంతా నడుస్తుంది. ఆ ఏరియాలో స్ట్రైట్ రోల్ను చాలా వరకు కుదించి మాఫియాకే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాడు డైరెక్టర్ గారు. అంటే స్ట్రైట్ రోల్ అంటే వాళ్ళు ఇన్ఫార్మర్ నెట్వర్క్ నడుపుతారు అన్న పాయింట్ వరకు మాత్రమే పరిమితం చేసి మిగిలిందంతా టోటల్గా మాఫియాకి అప్పచెప్పేసి కథను నడిపాడు. అంటే చాలా హత్యలు జరుగుతాయి సినిమా నిండా, చాలా హత్యాకాండ, హింస నడిచింది. అలా ప్రతి క్యారెక్టర్ని డీటెయిల్స్ వర్కౌట్ చేసుకున్నాడు ఆయన. డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వలన ప్రతి క్యారెక్టర్కి ఓ డెప్త్ కనిపించింది. ఆ డెప్త్ కనిపించటం అనే దాని మీద అదే కీలకంగా పెట్టుకుని సినిమాని నడిపించాడు తప్ప కథ విషయంలో పెద్దగా ఆయన చేసింది ఏం లేదు. కథ మీద ఇంకొంతకాలం కూర్చుంటే బాగుండేది అనే అభిప్రాయం చాలామంది చెప్తున్నారు, కానీ ఆ ఏరియాకి వెళ్ళదలుచుకోలేదు ఆయన. అంటే ఎందుకు ఫోకస్ చేయలేదంటారు? బేసిక్గా కథ మీద బాగా వెళ్తాడు లోకేష్ కనకరాజ్ కదా. బట్ కథ కాదండి, అక్కడ ఆయన వింటేజ్ హీరోల మీద సినిమాలు తీయటంలో ఒక ఎక్స్పర్టైజ్ సాధించాడు. ఆ సాధించటం అందుకని రజనీకాంత్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన. ఎంపిక చేసుకుని వాళ్ళ అభిమానులు ఏం కోరుకుంటారు, అలాగే వాళ్ళ స్ట్రైచర్ దెబ్బతినకుండా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటూ వెళ్ళటం, ఆ పాత మేనరిజమ్స్ అవన్నీ నడపటం, దీని ద్వారా ఆయన్ని మళ్ళీ ఈ జనరేషన్కి కొత్తగా కనెక్ట్ చేయటం, అది చాలా సక్సెస్ఫుల్గా సాధించాడు ఈ సినిమాలో. రజనీకాంత్ చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు కంపారిటివ్గా జైలర్తో పోలిస్తే. ఈ సినిమాలో చాలా యాక్టివ్గా కనిపించాడు. అలాగే పాటలు, డ్యాన్సులు, ఫైట్స్, ఈ ఏరియాలో రజనీకాంత్ గతంలో కంటే ఈ రీసెంట్గా ఆయన చేస్తున్న సినిమాల కంటే కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈ సినిమాలో. అది కొంత అడ్వాంటేజ్ అయింది సినిమాకి. అలాగే నాగార్జున పోషించినటువంటి సైమన్ క్యారెక్టర్ని కూడా చాలా రూటెడ్గానే డిజైన్ చేసుకున్నాడు. డిజైన్ చేసుకోవడంతో పాటు ఆ క్యారెక్టర్లో 2 లేయర్లలో రివెంజ్ నడిపాడు. అంటే కొడుకును కోల్పోతాడు, తండ్రిని కోల్పోతాడు. ఈ 2 లేయర్స్లోనూ ఆ ప్రతీకారము, దాని తాలూకా ఎమోషను, అవి ఆ క్యారెక్టర్ నుంచి బాగా తీసుకున్నాడు ఆయన. నాగార్జున కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే తనకి ఇది ఒక డిఫరెంట్ రోల్. అంటే డామినేట్ చేశాడంటే రజనీకాంత్ గారిని బాగా వినిపిస్తూ ఉంది బలంగా. డామినేట్ చేయటం అంటే ఆయన క్యారెక్టర్కి ఉన్న స్కోప్ని ఆయన పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాడు. ఆ వినియోగించుకోవటం అనేది డామినేట్ చేసినట్టుగా కనిపించవచ్చు, కానీ నిజానికి ఒరిజినల్గా కమర్షియల్ సినిమాకు ఉండే గ్రామర్ ప్రకారం ఆ క్యారెక్టర్ని ఎక్కడ టోన్ డౌన్ చేయాలో అక్కడ చేశాడు. అది నాగార్జున అభిమానుల్ని కొంత గాయపరిచింది కూడా. ఎందుకు సార్? అంటే నాగార్జున హీరోగా చూసి ఆరాధించినటువంటి అభిమానులు వాళ్ళందరూ ఒక్కసారి నాగార్జున క్యారెక్టర్ అలా టోన్ డౌన్ అయిపోయి, అంటే ఆ క్యారెక్టర్ మీద కొంచెం సింపతి నడుస్తున్నటువంటి టైంలో దాన్ని టోన్ డౌన్ చేసేసి ఆ క్యారెక్టర్ని, అంటే రొటీన్ విలన్ మీద ఒక హీరో దాడి చేసిన పద్ధతిలోకి మౌల్డ్ చేయటం అనేది అభిమానులు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. అందుకని ఆ ఏరియాలో కొంత పెయిన్ ఉంది వాళ్ళకి. కానీ నాగార్జున ఉద్దేశం ఏంటంటే, తను ఇప్పుడు మారినటువంటి సినిమా వాతావరణం, ఇప్పుడు హీరోలు కేవలం అంటే సినిమా అనేది ప్రస్తుతం ఒక పర్టికులర్ బాక్స్లో లేదు.
బాక్సులు పీకేయాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. దాన్ని గుర్తించాడు ఆయన. గుర్తించి ఇప్పుడు ప్రపంచ సినిమాగా మారుతోంది తెలుగు సినిమా, గ్లోబల్ సినిమాగా మారుతోంది. గ్లోబల్ సినిమా మారుతోంది, పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. అంటే ఇటు నుంచి పాన్ ఇండియా సినిమాలు తీయటం కాదు, ఇప్పుడు బాలీవుడ్ నుంచి అలాగే ఇతర భాషల నుంచి కూడా ఈ పాన్ ఇండియా సినిమాలు గ్లోబల్ మార్కెట్ సినిమాలు తీసినప్పుడు లోకల్ మార్కెట్లలో ఎవరెవరు స్టార్స్ ఉన్నారో వాళ్ళందరినీ అందులోకి ఎమర్జ్ చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి ఈ ఏరియాలోకి వెళ్ళాలి అని అనుకున్నాడు నాగార్జున. నటుడిగా తాను ఎలివేట్ చేసుకోవడానికి దీన్ని ఒక అవకాశంగా అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ ఏరియాలోకి వాంటెడ్గానే ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చేటప్పుడు తెలుసు ఆయనకి ఆ చేయబోయే క్యారెక్టర్ ఏమిటి, దాని కథ ఏంటి అనేది తెలుసు. కానీ తాను కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవాలి, ఆ తరహా క్యారెక్టర్లు కూడా చెయ్యాలి అంటే ఇప్పటివరకు తను ఒక ఫార్ములాలో ఒక బాక్స్లో ఉన్నాడు. ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చి క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటున్నాడు. దాన్ని జీర్ణించుకోవడం అభిమానులకు కొంచెం టైం పడుతుంది, లోకల్గా ఉన్నటువంటి అభిమానులకి. కానీ ఆయన కొత్త మార్కెట్లలోకి విస్తరించడానికి ఇది అవకాశం. ఆ ఏరియాలో ఆయనకి రిసెప్షన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు హిందీ బెల్ట్లో నాగార్జున బాగానే కనెక్ట్ అవుతాడు ఈ సినిమా నుంచి. సో అట్నుంచి మంచి క్యారెక్టర్స్ వచ్చే అవకాశం ఉంది ఆయనకి. బ్రహ్మాస్త్ర కూడా చేశాడు, బ్రహ్మాస్త్ర చేశాడు. హిందీ మార్కెట్ కొత్త ఏం కాదు ఆయన, అదే గతంలో స్ట్రైట్ హిందీ సినిమాల్లో కూడా చేశాడు. అనిల్ కపూర్ యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో చేశాడు. ఇలా నడిచింది ఆయనది. అంటే అంతము, తర్వాత దానికంటే ముందు శివ, వాటి హిందీ వెర్షన్స్ చేశాడు ఆయన. కానీ ఇప్పుడు ఈ తరహా పాత్రల్లో ఓ ప్రత్యేకమైనటువంటి క్యారెక్టర్స్లో నాగార్జున కోసం క్యారెక్టర్లు డిజైన్ చేయటం అనే కార్యక్రమం మొదలవుతుంది. దానికి ఒక శుభారంభంగానే చూడాలి ఈ సినిమాని. ఇదే కాదు, కుబేరా నుంచి మొదలైంది ఇది ఈ ట్రెండ్ నాగార్జునకు సంబంధించి. అలా అదొక కొత్తగా ఉంది ఆ క్యారెక్టర్, సైమన్ క్యారెక్టర్ ఒకటి. రజనీకాంత్ క్యారెక్టరు మనం ఇందాక అనుకున్నట్టుగా ఆయన స్టైలు, అలాగే ఆయన నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ కలిపి ఆ క్యారెక్టర్ని తయారు చేశాడు ఎనర్జెటిక్గా. అలాగే ఎమోషను, సెంటిమెంట్లు ఇవన్నీ మేళవించి ఒక కూతురు సెంటిమెంటు, అలాగే ఫ్రెండు, బిలాంగింగ్నెస్, అలాగే కూలీల తరపున నిలబడేటువంటి ఒక నాయకుడు, ఇన్ని లక్షణాలు ఉండేటువంటి ఒక హీరో క్యారెక్టర్ ఎలా ఉండాలో అలా ప్రాపర్గా గ్రామర్ ప్రకారమే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఆ డిజైన్లో రజనీకాంత్ ఫిట్ అయ్యాడు అంతే. అలా ప్రతి క్యారెక్టర్కి డీటెయిల్స్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ప్రతి క్యారెక్టరు ఆడియన్స్కి గుర్తుంటుంది, గుర్తుండేలాగా సన్నివేశాలు ఉన్నాయి. అందుకనే నేను చెప్పింది స్వాబిన్ పేరు ఎందుకు చెప్పానంటే, ముందు ఇలా డెప్త్లోకి వెళ్ళటం, ఆ క్యారెక్టర్కి ఒక డెప్త్ క్రియేట్ చేయటం వలన క్యారెక్టర్లు గుర్తుంటే చాలు, ఆడియన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు సినిమాతో అని అనుకున్నాడు తను. ఆ స్కీమ్లో నడిచిపోయింది సినిమా. ఆ స్కీమ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసింది, ఎంటర్టైన్ చేసింది, ఎమోషనలైజ్ చేసింది. శృతి హాసన్ క్యారెక్టరు, సత్యరాజ్ క్యారెక్టరు, వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో ఆడియన్స్ని కొంచెం ఎమోషనలైజ్ చేశారు. కానీ ఈ సినిమాలో కీలకమైనటువంటి ఎలిమెంట్గా తీసుకున్నటువంటి చైర్ ఎపిసోడు ఇవేవి కూడా అద్భుతమైనటువంటి విషయాలేం కాదు. అద్భుతం అంటే జనాలు సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలిపోయేటువంటి, లేదు ఒక కొత్త ఏరియాలోకి ఎంటర్ అయ్యాం, కొత్త విషయాన్ని నేర్చుకున్నాం అన్నంత భీభత్సమైనటువంటి ఎలిమెంట్స్ ఏవి లేవు ఆ సినిమాలో. కానీ అంటే ఆయన చెప్పినట్టుగా ఒక 2 ప్రధానమైనటువంటి ఎలిమెంట్స్ తీసుకున్నాడు. పోర్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి జనరల్ స్మగ్లింగు, హడావిడి, బంగారం, దీంతో పాటు ఈ గుండెల చోరీ లాంటి కార్యక్రమాలు ఇలాంటివి కొన్ని తీసుకున్నాడు. నేను ఇందాక చెప్పినటువంటి చైర్ ఎలిమెంటు ఇలాంటి కొన్ని అంశాలు తీసుకున్నప్పటికీ అవేవి కూడా జనాలని ఆశ్చర్యపరిచేవేం కాదు. వేటిని నమ్ముకోలేదు. వీటిని జస్ట్ సినిమాని డ్రైవ్ చేయటానికి ఉపయోగపడే ఎలిమెంట్స్గా మాత్రమే చూశాడు ఆయన. ఎవరి క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సార్ స్క్రీన్ మీద? రజనీకాంత్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాడు డెఫినెట్గా. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా నాగార్జునతో పాటు ఈ ముంజుమల్ బాయ్స్ కుర్రాడు అతను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. అలాగే అతనికి పెయిర్గా నటించినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది.
చేసింది. ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయే పద్ధతిలో నడిచింది. అలాగే శృతి హాసన్ క్యారెక్టర్ అది కూడా బాగా డిజైన్ చేశాడు. ఆ క్యారెక్టర్కి రజనీకాంత్ క్యారెక్టర్కి మధ్య కాన్వర్జేషన్స్ ఇవన్నీ బాగా నడిపాడు. అలాగే సత్యరాజ్ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్కి డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఆ డెప్త్ క్రియేట్ చేస్తే చాలు అన్న పద్ధతిలో వెళ్ళిపోయాడు. అందుకనే సినిమా కొంత ఎంగేజింగ్గా అనిపించి ఆడియన్స్ అద్భుతము అంటం లేదు కానీ పర్లేదు సినిమా బాగానే ఉంది ఎంగేజ్ అయ్యామని మాట్లాడుతున్నారు. అన్ని మార్కెట్లలోనూ దాదాపుగా ఇదే టాక్ మీద నడుస్తోంది. ఇది రొటీన్ కమర్షియల్ ఫార్ములా సినిమా. అలాగే ఆయన రోలెక్స్ పేరుతో చేసేటువంటి స్టాండ్ అలోన్ ఫిలిం ఒకటేదో అదొకటి చూసాం ఇంతకుముందు విక్రమ్ సినిమాలో సూర్యతో చేయించాడు. అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండేలాగా క్లైమాక్స్ని డిజైన్ చేసుకోవటం. ఆ ఏరియాలో అమీర్ ఖాన్ని వాడాడు ఈ సినిమాలో వాడాడు. అలాగే ఆ సందర్భంగా అమీర్ ఖాన్ అలాగే రజనీకాంత్ క్యారెక్టర్ల మధ్య ఒక పాత పగ అదొక ఎమోషను క్రియేట్ చేయటం ద్వారా ఎంగేజ్ చేయగలిగాడు. ఆ ఏరియాలో ఆడియన్స్ ఎక్కడా కూడా అంటే టోన్ డౌన్ అవ్వకుండా స్క్రిప్ట్ని అలా ఆ హైప్ని నడుపుతూ క్లైమాక్స్ చివరి వరకు ఆడియన్స్ని నిలబెట్టడం, ఆ నిలబెట్టడం కోసం ఆ సన్నివేశాలని నడిపాడు. ఇలా ఒక 30-40 ఏళ్ల కథని 40 ఏళ్ల కథ 2 పగలు వీటి మధ్య నడిచేటువంటి ఒక రొటీన్ రివెంజ్ మాఫియా స్టోరీ అది. దీనిలో ఆయన తీసుకున్నటువంటి ఆర్టిస్టులు అందరూ బాగా పెర్ఫామ్ చేశారు, ఇంక్లూడింగ్ ఉపేంద్రతో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఒకటి చేయించాడు. ఇది కూడా ప్రోగ్రామింగ్లో భాగమే. అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి తనని తీసుకున్నాడు. ఇలా ప్రతిదీ చాలా స్కీమ్డ్గా వెళ్ళింది సినిమా. ఆ స్కీమ్డ్గా తీయటం కోసమే లోకేష్ కనకరాజ్ సినిమా డిజైన్ దగ్గర నుంచి దాని ప్రమోషన్ వరకు తనే దగ్గరుండి చూసుకున్నాడు. ఆ ప్రయత్నం లోకేష్ కనకరాజ్ చేసినటువంటి కష్టమే ఈరోజు ఓపెనింగ్స్ రూపంలో కనిపించింది. కంపారిటివ్గా వార్ 2 కంటే కూడా సౌత్లో కొంత ఎడ్జ్ మీద నడిచింది అది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ఉన్నప్పటికీ వార్ 2 కంటే కూడా కూలీకి కొంత ఎడ్జ్ నడిచినటువంటి పరిస్థితి ఉండడానికి కారణం కూడా లోకేష్ కనకరాజ్. రైట్. అలా కూలీ ఈరోజు వరకు కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే చేయగలిగింది. ఇది రన్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి, రేపేళ్ళుండి పరిస్థితి ఏంటనేది. సో ఈ మేరకు సక్సెస్ అయ్యాడు లోకేష్ అనేది. అతని భుజం మీద నడిచిన సినిమానే. ప్రమోషన్స్ని కూడా డైరెక్ట్ చేశాడు అతను. అలాగే హిందీ మార్కెట్లో ఈ సినిమాని పంప్ చేయడానికి ఆయన ఇంటర్నెట్ని అలాగే ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ని చాలా అద్భుతంగా వినియోగించుకున్నాడు. వినియోగించుకుని బాగానే క్యారీ చేయగలిగాడు. అక్కడ కూడా మంచి పోటీ ఇచ్చాడు వార్ 2కి. అలా టోటల్గా మార్కెట్లో వార్ 2 ఎడ్జ్ తీసుకుంటుంది అనుకున్నాం, కానీ కూలీ కొంత ఎడ్జ్ పర్టికులర్గా సౌత్లో హిందీ బెల్ట్లో వార్ 2కి నడుస్తోంది. కానీ ఈ సినిమా కూడా గట్టి పోటీ ఇస్తోంది అక్కడ కూడా. అది కూలీకి సంబంధించినటువంటి ఒపీనియన్. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.